ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలు మరో 2 రోజులు ఈరోజు రేపు ఈ బాధ భరించక తప్పదు. చాలా ఇక రెచ్చిపోయి మరి అబద్ధాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇక అది ఆకాశమే హద్దుగా అబద్ధాలు చెబుతున్నారు. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం కక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలు రాసి ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. వార్తలతో పాటు సంపాదకీయాలను కూడా రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని భావించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పే అబద్ధాలను అసలే విశ్వసించడం లేదని భావించి మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇటు రామోజీ తెరపైకి తీసుకొచ్చి పచ్చి అబద్ధాలని 1-2 సార్లు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలని ప్రచార ప్రకటనగా కూడా అంటే అడ్వర్టైజ్మెంట్గా కూడా ఇచ్చాయి. రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుల అబద్ధాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. చదివే వారికి సైతం వెగటు పుట్టిస్తున్న రామోజీ రాధాకృష్ణులు తమ నీచమైన బుద్ధిని పోనిచ్చుకోకుండా పేజీలకు పేజీలు పచ్చి మోసపూరిత కథనాలతో నింపేస్తున్నారు. ఏపీ భవితకు కాలయముడు జగన్ అంటూ రామోజీ కాలకేయుడి మాదిరి చెత్త సంపాదకీయం రాసి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ పాలిట ఎవరు శనిలా మారింది, ఎవరు కాలకేయుడిలా మారింది, ఇవన్నీ కూడా ఎవరు కాలయముడుగా మారింది, ఇవన్నీ ఏపీ ప్రజలు సమాధానం చెప్పవలసిన తరుణం ఆసన్నమైంది. ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారు చెబుతున్న పచ్చి అబద్ధాలని ప్రజలు నమ్ముతారా లేదా అన్నది తేలిపోయే గడువు వచ్చింది. ప్రజలు నమ్మే అవకాశం లేకపోబట్టే వారు చెప్పే మాటలు నమ్మే అవకాశం లేకపోబట్టే ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక వరుసనే అబద్ధాలు చూద్దాం. రక్తమాంసాలతో రాక్షస వ్యాపారం అంటూ మద్యం మత్తులో ఈనాడు సిబ్బంది ఒక కథనాన్ని అల్లింది. ఎన్నిసార్లు అల్లుతారండి? ఈ నెల రోజుల్లో ఎన్నిసార్లు అల్లారండి ఇట్లా చెత్త కథనం? అంత రాక్షస వ్యాపారం అని నిజంగా మీరు మద్యం వ్యాపారానికి వ్యతిరేకమైతే మరి అప్పట్లో మద్య నిషేధ ఉద్యమం అనేది ఒక బోగస్ ఉద్యమం నడిపారు కదా. ఇప్పుడు అసలు ఫిలిం సిటీలో మద్యాన్ని ఎత్తేయండి ఎందుకు? డబ్బులున్న వాళ్ళందరినీ రాక్షస వ్యాపారంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఎందుకు వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తున్నారు? ఫిలిం సిటీలో ఎంత దారుణంగా మరి వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఫిలిం సిటీలో మద్యాన్ని నిషేధించామని చెప్పొచ్చు కదా, అది చెప్పరు. మిగతా సోదంతా చెబుతుంటారు ప్రజలకు మోసం చేసేందుకు. జగన్ సర్కారులో సగానికి తగ్గిన మద్యం విక్రయాలు, 43,000 బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు అన్నీ రద్దయినా కూడా వీళ్ళు మాత్రం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక రెండో అబద్ధం, మీ భూమి మీది కాదు అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం. కూటమి బరితెగింపు, అంతకంటే రెచ్చిపోయి బట్టలోడు తీసుకుని రామోజీరావు గారి బరితెగింపు. తమ వాగ్దానాలను జనం నమ్మడం లేదని ఇక అబద్ధాల మీదే కూటమి ఆశలు పెట్టుకున్నట్లుంది. ఆ కూటమి అబద్ధాలు సరిపోవట్లేదు, జనం నమ్మట్లేదని రామోజీ రెచ్చిపోయి 1-2-3 వార్తలు ఇదే వార్తలు, జిరాక్స్ కాపీలని పచ్చి అబద్ధాలు. ఎందుకు సార్ ఈ వయసులో మీరు ఎంత పాపం మూటగట్టుకుంటారు? ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత శాపంగా మారుతారు? చీచీ ఇంత దరిద్రంగా ఈ పేపర్ తయారవుద్దని నేనైతే గతంలో ఊహించలేదండి. ఇక ప్రణాళిక తప్పింది, ప్రగతి ఆగిందంటూ రోతరాత. గత నెలలో కనీసం 10 సార్లైనా ఈ చెత్త వార్త అల్లారు. దళితులు గిరిజనులంతా జగన్కి మద్దతు ఇస్తున్నారన్న అక్కస్తోటి వారికి వ్యతిరేకంగా వారిని మోసం చేయడం కోసం ఇలాంటి పిచ్చి వార్తని రాశారు. దళితులు ఎవరు నమ్మరు, అసలు ఏ వర్గం కూడా నమ్మటానికి వీల్లేని విధంగా రాస్తున్నారు. ఆ సంగతి ఆయనకు అర్థం కావట్లా. ప్రజలెవరు నమ్మట్లేదండి రామోజీరావు మిమ్మల్ని. అందుకే ఇట్లాంటి ఎన్నిసార్లు రాసినా కూడా జనం నమ్మరు. ఇక మరొక అబద్ధం వినాశనం, ఇదే జగన్ నైజం అంటూ పవన్ కళ్యాణ్ ఒక దిగజారుడు వ్యాఖ్య. ముందుగా అసలు అరాచకం ఎవరిదండి? పవన్ కళ్యాణ్ గారి. వ్యక్తిగతంగా ఎంతమంది అమ్మాయిల జీవితాలను పాడు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది డైరెక్ట్గా విమర్శలు చేస్తుంటారు కదా. చివరికి ఆయన రెండో భార్య కూడా ఏం చెప్పిందో విన్నాం కదా. వాళ్ళ జీవితాలతో చెలగాటమని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజలను ఉద్ధరిస్తారంట, జనం నమ్మాలంట. దానికి పెద్ద ఇంటర్వ్యూ, దాంట్లో పెద్ద ఎత్తున వినాశనం. ఏం వినాశనం అయింది? పోర్టులు కట్టడం వినాశనమా, లేకపోతే మెడికల్ కాలేజీలు తీసుకురావటం వినాశనమా, స్కూళ్ళు బాగు చేయటం వినాశనమా, ఆసుపత్రులు బాగు చేయటం వినాశనమా? ఎందుకు ఇట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి రామోజీ కళలో ఆనందం చుట్టానికి మీరు మీ కళల్లో ఆనందం చూడటానికి రామోజీ ఇద్దరు పరస్పరం మోసం చేసుకోవడం తప్పితే ఏముందండి. కొంచెం పద్ధతిగా మారితే
మీవి తప్పులన్నీ కూడా జనం మర్చిపోయి ఏదో విశ్వసిస్తారు. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తారు? అలాగే 50,000 ఎకరాలని 3 పంటలు పండే భూముల్ని ధ్వంసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో గొప్పవారు. మీరే తిట్టారు కదా చంద్రబాబుని, ఎన్ని అవినీతిపరుడు, ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో లేడన్నారు కదా. లోకేష్ ఏమన్నాడో మీరు చెప్పారు కదా, మీ గుండు కొట్టించారని తెలుగుదేశం ఆఫీస్ నుంచి ప్రచారం చేశారన్నారు కదా. చివరికి మీ తల్లిని దూషించారని కూడా లోకేష్ నిన్ను క్షమించనన్నారు కదా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని వాటేసుకుని మీ పరువు మీరు తీసుకుని ఇప్పుడు మీరు ఈ కథలు చెప్తే ఏం ఉపయోగం? రైట్. ఇక అబద్ధం. ఏపీ భవితకు కాలయముడు జగన్ అంటూ రోతరాత, ఈ సంపాదకీయం. రామోజీ ఆంధ్రప్రదేశ్కు పట్టిన కాలయముడులాగా మారారు. నిత్యం జగన్పై పడి ఏడవటం, ఏపీకి శనిలాగా ఈనాడుని తయారు చేశారు. ఇంత నీచమైన సంపాదకీయాలు రాసి భ్రష్టు పట్టిపోతున్నా సిగ్గుపడకపోవడం రామోజీ స్పెషాలిటీగా మారింది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయనపై చేసిన సంచలనాత్మక ఆరోపణల మీద ముందుగా సమాధానాలు చెప్పి ఆ తర్వాత పిచ్చి కథలు రాసుకోండి. అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో భయాలు సృష్టించాలని రామోజీ ప్రయత్నం చేయడంలోనే వారి యొక్క దుర్బుద్ధి, దుష్ట పన్నాగాలు అన్నీ కనిపిస్తాయి. ఇక అబద్ధం. మీ భూమి ఉందా, తరిగిందా అంటూ మళ్ళీ రీసర్వే మీద పచ్చి అబద్ధాలు. మరి చెప్పండి, రీసర్వే 6,000 గ్రామాల్లో జరిగితే ఎక్కడైనా గొడవలేనియా? ఎక్కడైనా వివాదం అయిందా? ఎక్కడైనా చిచ్చు వచ్చిందా? గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం రామోజీ చేస్తున్నటువంటి వికృత చేష్ట ఇది. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ సైతం దరిద్రపు కొట్టు విషపూరిత వార్తలు మేధా ప్రకారం రాసినాయి. ఇంకా ఏ పేజ్ చూసినండి ఎన్నన్నా చెప్తాం, ఎంత టైం అన్నా తీసుకుంటాం ఇలా దరిద్రపు ప్రచారానికి. నేను చెప్పిన ఈ 45 రోజుల్లో 50 రోజులుగా చెప్తున్నట్లు నేను అబద్ధం చెప్పినట్లు రుజువు చేస్తే నేను ఈ ప్రొఫెషన్ నుంచే తప్పుకుంటా. మీరు అబద్ధం కాదు అని చెప్పగలిగితే మీరు చెప్పగలగండి. ప్రమాణాలు నమ్ముతారు కదా, వాటిని చేసి ప్రమాణాలు చేసి చెప్పండి మేము అబద్ధం ఆడలేదని 10 మందితో చెప్పించండి. ఏమి ఈ వయసులో ఈ బతుక దరిద్రం. రామోజీ రాధాకృష్ణ నిజంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడలాగా మారారు. నిజంగా రామోజీ గారంటే నాకు గౌరవం ఉండేది, కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ స్థాయికి దిగజారిపోయి కేవలం స్వార్థం కోసం, దిక్కుమాలిన రాజకీయం కోసం, తమ వ్యాపార లాభాల కోసం ఈ స్థాయిలో దిగజారిపోయి పత్రికల్ని, జర్నలిజాన్ని ఇంత నీచ స్థాయికి తీసుకురావటం ఎంతో దుర్మార్గం, పచ్చి మోసం. జనం వీటన్నింటిని గమనిస్తారని ఆశిస్తాను.